భారత మహిళా క్రికెట్ జట్టు ఓ కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. ఈరోజు జరిగిన మహిళా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టును ఓడించి తొలిసారిగా మహిళా ప్రపంచ కప్ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈ అపూర్వమైన విజయం వెనుక భారత మహిళా క్రికెటర్ల సమిష్టి కృషి ఉంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బౌలింగ్ ఎంచుకునింది. భారత్ను బ్యాటింగ్ ఆహ్వానించింది. భారత జట్టులో స్మృతి మందాన 45 పరుగులు, షఫాలి వర్మ 87 పరుగులు, జెమిమా రోడ్రిగ్స్ 24 పరుగులు, హర్మన్ ప్రీత్ కౌర్ 20 పరుగులు, దీప్తి శర్మ 58 పరుగులు, కౌర్ 12 పరుగులు, రిచా ఘోష్ 34 పరుగులు, రేణుకా యాదవ్ 3 పరుగులు, మొత్తం 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు 50 ఓవర్లలో భారత జట్టు చేసింది. దక్షిణాఫ్రికా జట్టులో కెప్టెన్ లారా 101 పరుగులు చేసి సెంచరీ సాధించింది. బ్రిట్స్ 23, లూష్ 25, కాప్ 4, జెఫ్టా 16, డార్క్సేన్ 35, ట్రయాన్ 9, డీక్లర్క్ 18, కాకా 1 చేసి మొత్తం 246 పరుగులకి 10 వికెట్లు కోల్పోయి ఆల్అౌట్ అయ్యారు. దక్షిణాఫ్రికా మొత్తం 45.3 ఓవర్లలో ఆల్అౌట్ అయిపోయింది. ఈరోజు మధ్యాహ్నం ప్రారంభమైన ఈ ఫైనల్ మ్యాచ్ నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో జరిగింది. తొలుత వర్షం అంతరాయం కలిగించిన కొద్దిసేపటికే మ్యాచ్ ప్రారంభమై ఎక్కడా అంతరాయం లేకుండా ముగిసింది. భారత జట్టు సమిష్టి విజయం ఈ విజయాన్ని సొంతం చేసిందని చెప్పాలి. అయితే దీప్తి శర్మ అనుభవజ్ఞురాలైన ఆల్రౌండర్ ఈ ఫైనల్ మ్యాచ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పాత్ర పోషించిందని చెప్పాలి. బ్యాటింగ్ లో 58 బంతులు ఎదుర్కొని 58 పరుగులు చేసింది. తరువాత 5 వికెట్లు సాధించి జట్టును విజయ తీరాలకు చేర్చింది. ఇందులో దక్షిణాఫ్రికా కెప్టెన్ సెంచరీ సాధించాక కూడా దీప్తి శర్మ అవుట్ చేసిన విధానం చాలా కమనీయంగా అనిపించింది. కావున ఈ మ్యాచ్లో దీప్తి శర్మ శ్రమ ఎక్కువగానే ఉన్నట్లు చెప్పొచ్చు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కాకా 3 వికెట్లు తీసుకునింది. లాబా 1, డీక్లర్క్ 1, ట్రయాన్ 1 వికెట్ తీసుకోగలిగారు. భారత జట్టులో దీప్తి శర్మ ఒక్కటే 5 వికెట్లు పడగొట్టింది. చరణి తెలుగు అమ్మాయి 1 వికెట్ తీసుకునింది. షఫాలి వర్మ 2 వికెట్లు తీసుకునింది. షఫాలి వర్మ బ్యాటింగ్ లో కూడా రాణించింది. 78 బంతులు ఎదుర్కొని 87 పరుగులు చేసింది. షఫాలి వర్మ, దీప్తి ఈ ఇద్దరు ఈ ఫైనల్ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించారు. ఏదేమైనా భారత జట్టు సమిష్టిగా ఈ గొప్ప విజయాన్ని సాధించిందని చెప్పాలి.